వారు వాళ్ళు ఎప్పుడు గ్రహించలేరు, గ్రహించుకోరు. అయితే యెహోవాని నిజంగా ఆశ్రయించే బిడ్డలు సమస్తమును గ్రహించుకుంటారంట. కాబట్టి ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రహించుకోవాలి. అపోస్తుల కార్యాల్లో చూడండి, ఒక మాట మనం చూద్దాం. 28వ అధ్యాయం 36వ వచనం. ఈ ప్రజలు కనులారా చూసి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థ పొందకుండాన్నట్లు వారి హృదయము కొవి ఉన్నది, వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. చూడండి, ఇక్కడంట ఇంతకు మట్టుకు ఇంద్రుడు కానీ గ్రహించక ఉన్నారు. ఏంటంట, వినటానికి మాత్రము వింటున్నారు కానీ దాన్ని అసలు గ్రహించలేకపోతున్నారు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే గ్రహించుకునే శక్తి కావాలి మనకి. ఎవరైనా ఒక మాట చెప్తున్నప్పుడు, ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు దాన్ని గ్రహించుకునే శక్తి మనకు కావాలి. దాన్ని గ్రహించలేకపోతే ఎంత విన్నా కూడా, ఎన్ని విన్నా కూడా, ఏమి విన్నా కూడా ఏం లాభము మనం గ్రహించుకోలేకపోయినప్పుడు. కాబట్టి ముఖ్యంగా మనకి ఏం కావాలంటే విన్న దానిని గ్రహించుకునే శక్తి మనకు కావాలి. దేవుని వాక్యం ఏమంటుందంటే దేవుని ఆశ్రయించిన వారు సమస్తమును గ్రహిస్తారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అటు అందును బట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మనము వింటున్నాం, విన్నది ఎంత మటుకు గ్రహించాము అనేది కావాలా. నువ్వు గ్రహించలేకపోతే ఎంత విన్నా సరే అది అర్థమే. ఫస్ట్ వినాలి, దాన్ని గ్రహించాలి. నెక్స్ట్ వినకుండా గ్రహించలేం, వినాలి కానీ విన్నదాన్ని గ్రహించుకోవాలి. అంటే దాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. అది నీకు అర్థం కాలేదనుకోండి, ఎలా చేస్తావు? ఉదాహరణకు ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ ఒకరు వ్యక్తికి ఇచ్చాము, ఇది ఎలా ఫోన్ చేయాలో చెప్పాము, వాళ్ళకి అది అర్థం కాల. ఇంకా వాళ్ళు ఆ ఫోన్ ఏం చేసుకుంటారు? వాళ్ళ కాడే ఉంటుంది ఫోను, దాన్ని ఏం చేసుకోగలుగుతారు? ఎందుకంటే వాళ్ళు చేసేది అర్థం కాల. ఇంకా అది ఉన్నా కూడా ఒకటే, లేకపోయినా కూడా ఒకటే. అలాగే మనము ఒక విషయాన్ని విన్న తర్వాత దాన్ని అర్థం చేసుకోకుండా, దాన్ని మనం కానీ అర్థం చేసుకోకుండా ఉన్నట్లయితే విన్నదంతా అర్థమే. అయితే ఫస్ట్ వినాలి, తర్వాత గ్రహించాలి, మూడోది అనుసరించాలి. 3 మాటలు ఈరోజు నేను మీతో చెప్పబోతున్నా. ఫస్ట్ వినాలి, 2 గ్రహించాలి, 3 అనుసరించాలి. అయితే వినే విషయంలో మనము ఆసక్తిని చూపించాలి. వినేటప్పుడు బాగా వింటే సగం పాఠం అప్పుడే వస్తుంది అంటాడు ఒక లెక్చరర్. బాగా కానీ శ్రద్ధ వింటే అప్పుడే సగం వచ్చేస్తుంది అంటే మన లోపలికి. అది ఏది విన్నది బాగా వింటే. బాగా వింటమంటే ఏంటి? ఒక ఆయన పాస్టర్ సాయే చూస్తుండంట, అసలు కళ్ళు ఆరపటం లేదంట, తల దెబ్బటం లేదంట, అటు ఇటు చూడలేదంట. ఈ చెప్పే పాస్టర్ ఏం చేస్తుండంటే వీళ్ళెవ్వరు వింటం లేదు, ఆయన ఒక్కడే వింటున్నాడని ఆయన చూస్తుండంట. అది అంతా చెప్పి ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోమంటే ఆయన ఇంకా చూస్తున్నానంట. ఎవరు? అంతా చెప్పినాడు, అంతా అయిపోయింది, ఇంకా ప్రార్థన చేస్తానని చెప్తే అప్పుడేం చేయాలా? చూస్తానంట అప్పుడు కూడా. ఎప్పుడు అయిపోయినాడు అంటే ఇప్పుడు ఆయనకి ఈయన చెప్పింది వినబడిందా? ఏమైనా అర్థమైందా? ఆయనకి ఏమీ కాకపోతే చూస్తున్నాడు. అట్టా మనసు అట్టగా చూస్తున్నాడు. మీరు కూడా అలాగ చూస్తూనే ఉన్నారు, కాదంటలా. కానీ ఎంతమంది గ్రహిస్తున్నారు, ఎంతమంది అనుసరిస్తున్నారు అనేది ఇప్పుడు మనకు ముఖ్యంగా కావాలి.
అయితే దేవుని వాక్యం చెప్తుంది మనం వినేటప్పుడు శ్రద్ధగా వినాలి అని. దేవుని వాక్యము శ్రద్ధగా వినాలి అంట. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఆశగా వినాలంట. ఈ వాక్యం వినడం ద్వారా మనకు మేలు కలుగుతుంది, లాభం కలుగుతుంది అనే ఆశతో మనం వినాల. అయితే ఈరోజు చాలామంది ఆశ లేదు, ఆచారం ఉంది కానీ ఆశ లేదు. ఆచారంగా వినేవాళ్ళు అది అలవాటు అయిపోయింది వాళ్ళకి. అలవాటుగా రావటం, వినటం, వెళ్ళిపోవటం అలవాటు అయిపోయింది. కానీ అది వాళ్ళు గ్రహించి అనుసరించటం లేదు. కాబట్టి అందుకని దేవుని వాక్యమును ఆశతో వినాల. ఈరోజు దేవుడు నాతో ఏం చెప్తాడో, ఆయన ఏం మాట్లాడతాడో, దాన్ని నేను ఎట్లా వినాలా, ఎట్లా గ్రహించుకోవాలా, ఎట్లా నేను అర్థం చేసుకోవాలి, ఎట్లా సరిచేసుకోవాలని ఆశతో మనం వినాలట. కాబట్టి అందుకని వినేటప్పుడే మనము దేవుని వాక్యాన్ని బాగా వినటం నేర్చుకోవాలి. రెండవది గ్రహించుకోవాలి. ఏం చేయాలి? గ్రహించుకోవాలి. విన్నదాన్ని గ్రహించుకోకపోతే అది అర్థమే. అయితే ఈరోజు చాలామంది గ్రహించలేకపోతున్నారు. అప్పటికి నేను చాలా తక్కువ స్థాయిలో మాట్లాడతాను. అంటే చదువు ఉన్న వాళ్ళకి, చదువు లేని వారికి, చిన్నపిల్లలకు, పెద్దలకి అందరికీ అర్థమయ్యే విధానాన్ని ఆలోచించుకొని మాట్లాడతాను. ఎందుకంటే ఎట్లా వారికి చెప్తే అర్థమవుతుంది, ఏ విధంగా చెప్తే వాళ్ళు దాన్ని వినగలుగుతారనేటువంటి ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకొని మాట్లాడతాను. అయితే అప్పటికి కూడా మీకు గ్రహించలేకపోతే చాలా కష్టం. ఏ విషయాల్లో గ్రహించుకోవాలనే విషయాన్ని ఒకసారి మనం చూద్దామండి. మొదటగా దేవుని విషయంలో మనం గ్రహించుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఏమిటి అంటే చూడండి, ఇర్మియా 9:24 దేవుడు కృప చూపించ దేవుడని, భూమి మీద నీతి న్యాయములు జరిపించే దేవుడని, ఆయన యెహోవా అని పరిశీలనగా తెలుసుకోవటం చాలా అవసరం. అది గ్రహించాలంటే మనం ఇది దేవుళ్ళు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నో పేర్లు వింటున్నాం మనం, ఎన్నో పేర్లు మనకు వినబడుతుంటాయి. కానీ అందరికీ కృప చూపించేవాడు ఎవరు, భూమి మీద నీతి న్యాయములు జరిగించేవాడు ఎవడు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని మనం గ్రహించుకోవాలంట. యేసు ప్రభు విధానం వేరు, మిగతా విషయాలన్నీ వేరు. అయితే యేసు ప్రభు ఈ భూమి మీద నీతి న్యాయములు జరిగించేవాడును, అందరికీ కృప చూపించేవాడునై ఉన్నాడన్న విషయాన్ని మనం పూర్తిగా గ్రహించాలి. మనం పూర్తిగా గ్రహించకపోతే, అర్థం చేసుకోకపోతే ఆయన ఆ విధంగా అనుసరించలేం. అందుకని మొదటగా మనం గ్రహించాల్సినవి ఏంటంటే మన దేవుని గురించి మనము గ్రహించాల్సిన విషయాలు ఉన్నాయి. రెండవదిగా మనం చూస్తే చూడండి, మొదటి రాజుల గ్రంథము 3:11 చూడండి. అవన్నీ నీకు ఇస్తున్నాను, నీకు కావాల్సినవి కూడా ఇస్తానంటాడు. తర్వాత యోబు 1:22 చూడండి. ఇక్కడ మనం గ్రహించుకుంటే ఏం చెప్పాలంటే, గ్రహించుకుంటే దేవుడు న్యాయవంతుడని గ్రహించుకుంటే ఏం చెప్పాలంటే, ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నా దేవుడు న్యాయవంతుడనే చెప్పాలా. హల్లెలూయా. దేవుడు న్యాయవంతుడనే చెప్పాలా. ఏం చెప్పాడు? దేవుడు నాకు అన్యాయం చేయలేదన్నాడు. చేయలేదా? ఆస్తి అంతా పోయింది, బిడ్డలు చచ్చిపోయారు, అది అన్యాయం కదా? అన్యాయమే కాదా? అయితే ఆయన ఏంది అన్యాయం చేయలేదంటాడు? ఏంది? నాకు దేవుడు అన్యాయం చేయలేదని చెప్తున్నాడు. దేవుడు న్యాయవంతుడే అని ఒప్పుకుంటున్నాడు. అయితే ఆడు మనకు కనిపిస్తూ ఉంది ఏమని, ఆస్తి మొత్తము కోల్పోయాడని, బిడ్డలందరూ చనిపోయారని మనకు అక్కడ వాక్యమే చెప్తా ఉంది. ఆయనను అతను ఏమని చెప్తున్నాడు? దేవుడు న్యాయవంతుడే, ఆయన నాకు ఏ అన్యాయం చేయలేదు అని చెప్పాడు. ఈ మాటతో సైతాను గడగడలాడిపోయాడు. సాధారణంగా ఒక మనిషికి ఏదైనా నష్టం జరిగితే నాకెందుకు ఈయన అన్యాయం జరిగింది,
నాకెందుకు ఈ అన్యాయం చేశారు అని మాట్లాడతారు. కానీ ఆయనకు అంత నష్టం జరిగినా దేవుడు నాకు అన్యాయం చేయలేదని చెప్పాడు. ఆయన దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. ఏం చేయడు? న్యాయం చేస్తాడు కానీ అన్యాయము చేయడు. న్యాయం చేసే దేవుడు, అన్యాయం చేసే దేవుడు కాదు. దేవుడు న్యాయం చేసేవాడని మనం నమ్మాలి. కాబట్టి నీకు ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా, నీకు ఎవరు న్యాయం చేసినా న్యాయం చేయకపోయినా నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు న్యాయం చేస్తాడని నమ్మితే చాలు. తప్పకుండా ఒకరోజు నీకు న్యాయం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎవరు? దేవుడు ఎవరు? న్యాయవంతుడు. అన్యాయవంతుడు కాదు, న్యాయవంతుడు. ఆ విషయాన్ని యోబు పరిపూర్ణంగా గ్రహించాడు కాబట్టి ఏం చెప్పాడు? దేవుడు నాకు అన్యాయం చేయలేదు, అన్యాయం చేయడు. దేవుడు అన్యాయం చేయటం అసంభవం అని రాస్తుంది. ఎప్పుడు ఎవరికి దేవుడు అన్యాయమో చెయ్యడు. ఎందుకంటే ఆయన న్యాయమైన దేవుడు. అది మనం గ్రహించాలంట. ఏది? ఆ విషయాన్ని మనం గ్రహించాలంట. తర్వాత చూడండి, ఇంకో మాట కూడా మనం చూద్దాం. తర్వాత దేవుడు పక్షపాతం లేనివాడు. అపోస్తుల కార్యాలు 10:34. ఏందంట? దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించునని భక్తుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే, కొర్నేలు అనే ఒక భక్తుడు ఉండేవాడు. అతను ఒక మిలిటరీ ఆఫీసర్ అయినా కూడా ఎంతో భయభక్తులతో ఉంటూ తనకొచ్చిన సంపాదనలో నుంచి దాన ధర్మాలు చేసుకుంటూ తన కుటుంబంలో ఎంతో భక్తిగల జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు దేవుడు ఆయన కోసం పరలోకం నుంచి దేవదూతను పంపించాడు. ఎవరిని పంపించాడు? దేవుని దూతను పంపించాడు. పంపించి, కొర్నేలు, నీ ధర్మకార్యాలు దేవుని దగ్గర చేరినాయి, నీ ప్రార్థన దేవుని దగ్గర చేరింది, కానీ నీకు నిజ దేవుడి గురించి తెలియదు. కానీ దేవుడు అంటే భయం మాత్రమే నీకుంది, భక్తి మాత్రమే ఉంది. అయితే ఆ నిజ దేవుని గురించి చెప్పి ఆయన పక్కనే ఉన్నాడు ఒక పాస్టరు. ఆ పాస్టర్ని పిలుచుకొని ఆయన చెప్పింది విని ఆ దేవుని అనుసరించమని చెప్తుంది ఆ దూత. వచ్చింది దూత. అప్పుడు పేతురు ఆ విషయాన్ని గురించి ఆహ్వానించబడినప్పుడు ఈ మాటలు ఆయన చెప్తాడు. నిజంగా నాకు అనిపిస్తుంది దేవుడు పక్షపాతి కాదు. ఎందుకంటే యూదుల్నే దేవుడు రక్షించాలా, కానీ ఇతను యూదుడు కాదు. ఎవరు? కొర్నేలి యూదుడు కాదు. యూదుడు కాకపోయినా ఒక అన్యుడైనా ఆయనకు కూడా దేవుడు ఏం చేశాడు? ఆయన భక్తి భావాన్ని చూసి, ఆయనకు విధానాన్ని చూసి, ఆయన కోసం కూడా దేవుడు రక్షణ కార్యం చేశాడు. అందుకని దేవుడు పక్షపాతం చూపించేవాడు కాదు. ఎవరు కాదు? పక్షపాతం చూపించేవాడు కాదు. దేవుడు భూమి మీద అందరికీ కృప చూపించేవాడు, నీతి న్యాయములు జరిగించేవాడు, న్యాయవంతుడు, పక్షపాతం చూపించేవాడు కాదు. తర్వాత దేవునిలో సత్యం ఉంది. ఏముంది? అసత్యం లేదు. చూడండి, దేవుని వాక్యం చూద్దాం. ఒక మాట కూడా చూడండి. యోహాను సువార్త 8:31. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. సత్యం అంటే ఏంది? యేసు ప్రభువే సత్యం. ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయనే మార్గం. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? యేసు ప్రభు లేడు. ఆయన చెప్పిన మాట మాత్రమే మనకు కనిపిస్తుంది. ఆయన కనిపెట్టంలే. ఆ మాటే యేసు ప్రభు కాబట్టి ఆయన మాటే సత్యం. హల్లెలూయా. ఆయన మాట్లాడిన మాటలే సత్యమైన మాటలు. దాంట్లో అబద్ధం లేదు, మోసం లేదు, సత్యం ఉంది. దాన్ని మనం గ్రహించాలి. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే దాన్ని గ్రహించి అర్థం చేసుకొని దాన్ని అనుసరించి మనం నడుస్తామో మనం ధన్యులవుతాం. హల్లెలూయా. అయితే ఈరోజు లోకంలో రకరకాలుగా చెప్తారు, అది సత్యం, ఇది సత్యం. ఏడ సత్యమా? ఏడా సత్యం లేదు. సత్యం ఎక్కడుంది? ఒక యేసయ్యలోనే ఉంది. అది యేసయ్య దగ్గరే ఉంది. అది యేసయ్యే ఉంది. హల్లెలూయా.
అందుకని సత్యం ఆయనేనని మనం గ్రహించాలి. మిగతాదంతా అసత్యమే. అది సత్యమైనప్పుడు మిగతాది ఏంది? అసత్యమే. ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది ప్రతి దాంట్లో, అవునా కదా? ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో మనం తెలుసుకోవాలా. లేకపోతే ప్రతి దానికి ఒరిజినల్ ఒకటి వస్తుంది, డూప్లికేట్ ఒకటి వస్తుంది. ఇప్పుడు ప్రతి దాంట్లో ఏదైనా కూడా ఒకడు ఒరిజినల్ కంపెనీ వాడు తయారు చేస్తాడు, డూప్లికేట్ ఇంకొకటి చేస్తాడు, దాన్ని చేస్తే దానిలాగే ఉంటుంది అది కూడా, కానీ అది ఒరిజినల్ కాదు, అది పరిపూర్ణమైనటువంటి సత్యం కాదు అది. కానీ అలాగే ఉంటుంది చూడటానికి. అలాగే ఈ లోకంలో కొన్ని విషయాలు మనకు అలా కనిపించినను సత్యమైతే కాదవి. యేసు ప్రభువే నిజమైనటువంటి సత్యము, మార్గం, జీవం. ఒకరోజు నేను పాటలు కొంచెం స్వరకల్పన చేద్దామని ఒక సంగీతం తెలిసిన గురువు దగ్గర కూర్చున్నా. అప్పుడు మనం రాసిన పాటల్ని పాడుతున్నా. అయ్యా నాకు సంగీతం తెలీదు, నేనైతే పాటలు రాశాను, ఈ పదాలు పెట్టి రాశాను, ఇదేదన్నా ఒప్పు తప్పులు ఉంటే నాకు మీరు ఒకరోజు చెప్తే నేను దీన్ని క్రమపరుస్తాను అని ఆయన కాడ కూర్చొని పాడుతున్నా. ఏం పాట పాడుతున్నంటే, యేసు ఒక్కడే మార్గము సత్యము జీవము అయ్యున్నాడు అని పాడుతున్నా. యేసు ఒక్కడే మార్గము సత్యము జీవం అయ్యున్నాడు అని పాడుతున్నా. ఆ పాప అన్నాడు, మిగతా వాళ్ళ సంగతి ఏందన్నాడు. అదేందో నాకేం తెలుసు సార్, మీకు తెలియాలని చెప్పి. నువ్వు యేసు ఒక్కడే అని పాడినావే, ఇప్పుడు మిగతా వాళ్ళ సంగతి ఏందన్నాడు. అది ఏమైనా మార్చలేవా, ఆ పదం ఆ లైన్ మార్చేస్తే బాగుంటుంది అన్నాడు. అది మార్చనని చెప్పిన. అది వాక్యం అండి, నేనెట మార్చేది? వాక్యం అలాగే ఉంది, నేను అలాగే పాడాను, దాన్ని ఎందుకు మార్చమంటున్నారంటే, యేసు ఒక్కడే అన్నావు కదా, అది బాగాలేదు, నాకు ఏమి మనసుకి బాగా అనిపించడం లేదు. ఆ ఒక్కడే అని మాట తీసేసి సత్యం అనేది, యేసు ఒక్కడే సత్యం మార్గం జీవం అంటే ఎట్టది, అది నాకు మనసుకి ఏమి అనిపించడం లేదు, దాన్ని మార్చుకుని చూద్దాం అన్నాడు. ఆ పదం నేను మార్చను అని చెప్పిన. ఎందుకంటే ఇది వాక్యం, నేనెట్ట మార్చేది? ఈరోజు చాలామంది ఒప్పుకోరు ఆ విషయం. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యేసే సత్యం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఒక్కడే సత్యం. అది నువ్వు నేను గ్రహించాలా. వాళ్ళు గ్రహిస్తారా లేదని తర్వాత విషయం అది. ఇక్కడికి వచ్చినటువంటి నువ్వు నేనేం చేయాలి? అది గ్రహించాలని చెప్తున్నాడు దేవుడు. మీరు నిజముగా నా శిశువులైతే నా వాక్యమందు నిలిచి సత్యాన్ని గ్రహిస్తారు అంటున్నాడు. అప్పుడు సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. యేసు ప్రభు ఆ సత్యం అనే విషయాన్ని మనం గ్రహించుకున్నప్పుడు మనం ఇంకొకటి చెప్తే మనం నమ్మం. ఎందుకని? మనకు క్లారిటీగా తెలుసు కాబట్టి. ఏరే వాళ్ళు వచ్చి 100 చెప్తారు, నాకు తెలిసిపోయా అంటాం. లేకపోతే అది కూడా నమ్ముతాం. ఏది? అది కూడా నమ్ముతాం, అది కూడా సత్యమేమో, అది కూడా మంచిదేమో నమ్ముతాం మనం తెలియక. అదే ఇది మనకు అది సత్యం కాదు, ఇదే సత్యం అని తెలిసినప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనము నమ్మం. ఎందుకు నమ్మమంటే అసలు సత్యం మనకు తెలుసు కాబట్టి, అసలు విషయం మనకు తెలుసు కాబట్టి. అయితే ఈరోజు చాలామందికి ఆ సత్యం పరిపూర్ణంగా తెలియక అటు పడితే ఇటు పడితే తిరుగుతూ ఉంటారు. అడిగిపోతారు, ఎడగిపోతారు, దానికి పోతారు, దీనికి పోతారు. మన హృదయం కావాలి దేవునికి. హల్లెలూయా. ఏం కావాలి? మన హృదయమే కావాలి దేవునికి. మన మనసు ఆయనకి ఇవ్వాలి. అది కానీ ఎంటికలు ఇచ్చేస్తే ఏం లాభం? అసలు ఆ మొక్క మంది ఎవరు? అసలు ఆ చేయమంది ఎవరు? మీరు నిజంగా గ్రహించడం అయితే ఆ పని చేస్తారా? ఆడికి పోతారా? ఏదో చూడటానికి పోయేవాడు వచ్చి ఆ సంవత్సరం కాడ పోయేవంటే వేరే విషయం. ఆదివారం రోజు అది పనిగా మానేసుకొని ఆడికి పోయి ఏంది ఎంటికలు ఇచ్చి అసలు చేసుకుని వచ్చావంటే వాళ్ళు ఏం గ్రహించారు? ఏం క్రైస్తవులు వాళ్ళు? ఏం సత్యాన్ని వాళ్ళు తెలుసుకుని ఉన్నారు? యేసు ప్రభుని వాళ్ళు ఏమని తెలుసుకున్నారు? ఏమని గ్రహించారు వాళ్ళు అని ఒకసారి ఆలోచించాలి మనం. అది సత్యం కాదు. ఏం కాదు? అది సత్యం కాదు. పోవాల్సిన అవసరం లేదు, మన ఎంటికలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు అంత ఇబ్బందిగా ఉంటే, ఏదైనా తలలో ప్రాబ్లం ఉంటే మంగళసాబి శుభ్రంగా చేపించేసుకో.
మళ్ళీ వచ్చేస్తాయి. కానీ దేవుడి పేరు చెప్పి ఎందుకు ఇటు ఎందుకు? ఆయనకి ఏం అవసరం? కాబట్టి వాళ్ళు మీకు తెలుసో తెలియక చేస్తుంటే దాన్ని నేను మీకు ఈరోజు చెప్తున్నా, అందరితో మానేసుకోండి. ఇక మళ్ళా అటువంటి పనులు చేయకండి. ఏం పని? నేను అరిగిపోతాను, ఎడగపోతాను. యేసు ఒక్కడే సత్యం, ఇంకేది లేదు అని నేను చెప్తున్నానా? బైబిలే చెప్తుంది. చూడండి, యోహాను సువార్త 6:16 చూడండి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరినూ తండ్రి యొద్దకు రాడు. అంతే, నా ద్వారానే రావాలంతే, ఇంకే ద్వారం లేదు. నువ్వు రావాలా అంటే పరలోకానికి ఇదొకటే దారి, ఇదొకటే మార్గం, ఇంకొక దారి లేదు, ఇంకో మార్గం లేదు. ఉందని నువ్వు అనుకుంటే నేనేం చేయదులే ఇంకా. కానీ బైబిల్ చెప్పేది మాత్రం ఒకటే దారి, అది నేనే. ఎవరు? నేనే ఆ మార్గము, ఆ సత్యము, ఆ జీవము నేనే. పరలోకానికి రావాలంటే అది నన్ను వెంబడించాలి, నేను చెప్పినట్టు నడవాలి, అంతే. అప్పుడు మాత్రమే వస్తారంటున్నాడు. అప్పుడు అందుకని మీరు సత్యాన్ని గ్రహించండి, అసత్యంగా నడుచుకోకండి. ఎందుకంటే ఫస్ట్ మనం సత్యం గ్రహిస్తేనే స్వతంత్రులు అవుతాం. హల్లెలూయా. లేకపోతే మనం ఎన్నో బంధకాల్లో ఉండిపోతాం అలాగే. అందుకని మనం ఏం చేయాలంటే మన దేవునికి అవన్నీ అవసరం లేదు. ఒక ఆమె ప్రభువుని నమ్ముకుంది. ఆమెకి ఇంతకుముందు లెక్కలో చాలా ఉన్నాయి మొక్కుబళ్ళు. ఆమె అడిగింది, బ్రదర్ అవన్నీ నన్ను ఏమైనా చేస్తాయేమో? ఏం చేస్తాయేమన్నా? నేను మొక్కున్నాను కదా. సరే మొక్కున్నావు తెలియక, ఇప్పుడు సత్యం తెలిసింది, నిన్ను ఎవరు చేయమన్నారు? ఇక అసత్యం ఎందుకు చేయాలా? అప్పుడు తెలియక మొక్కినావు, అప్పుడు నీకు తెలియదు సత్యం, సత్యం తెలియదు కాబట్టి నువ్వు మొక్కుకున్నావు మొక్కులు. కానీ ఇప్పుడు అసత్యం అని తెలుసుకున్న తర్వాత నువ్వు దాని గురించి ఎందుకు భయపడతావు? దానికి మొక్కాను కాబట్టి ఆ మొక్కులు తీర్చకపోతే నాకేమో అవుతుందేమో అని ఏమి కాదు. కాబట్టి అవన్నీ మనకు తెలియనప్పుడు చేసినాం, తెలిసిన తర్వాత కూడా అవి చేస్తే దేవుడు సంతోషించడు. చూడండి, గలతీ 4:8 నుంచి చదవండి. ఆ కాలం అందైతే అది దేవుణ్ణి ఎరగని వారే, నిజానికి దేవుళ్ళు కాని వారికి దాసుల ఇంటిని. కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనయు నిష్ప్రయోజనమైనయు మూలబాటను తట్టు మరలా తిరగనేలా మునుపుటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. చాలు. చూడండి, ఇంతకుముందు మీరు దేవుణ్ణి ఎరగని వారై, ఎవరప్పుడు మీరు నిజ దేవుణ్ణి ఎరగల, అప్పుడు మీరు అవన్నీ చేశారు. అవన్నీ నిష్ప్రయోజనమైనవి, బలహీనమైనవి. అయితే ఇప్పుడు నిజమైన దేవుణ్ణి ఎరిగారు. ఎరిగిన తర్వాత కూడా ఆ బలహీనమైన, ఆ నిష్ప్రయోజనమైన వాటిని చేయవలసిన అవసరం లేదు. మళ్ళా మీరు వాటిల్లో ఏమో ఉందని అవి చేస్తూ ఉంటే నేను మీకోసం పడిన కష్టం అంతా అర్థమే కదా అంటాడు. ఇప్పుడు సత్యంలోకి వచ్చి కూడా అసత్యంలోకి ఎందుకు పోవాలి అంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇంతకుముందు తెలియక బురద నీళ్ళు తాగుతున్నాం, ఇప్పుడు మంచినీళ్ళు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ బురద నీళ్ళు తాగితే ఏంది పరిస్థితి? మనల్ని ఏమనాలి? అప్పుడు ఏదో తెలియక ఆ నీళ్ళు మంచినీళ్ళు అనుకుని బురద నీళ్ళు కూడా తాగేస్తున్నాం. ఇప్పుడు తెలిసింది మనకి ఇది బురద నీళ్ళు, ఇది మంచినీళ్ళు అని. ఇప్పుడు ఏం చేయాలి మనం? అయితే ఉందిలే బురద నీళ్ళు తాగేద్దాం. తాగుతారా? తాగారు కదా. అయితే మనకు తెలియనప్పుడు చేసాము, ఓకే. ఇప్పుడు తెలుసుకున్నాము, సత్యంలోకి వచ్చాము. వచ్చినప్పుడు కూడా నువ్వు మళ్ళీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే అది నిన్నేం చేయదు, నిన్నేమీ చెయ్యలేదు. ఎందుకని? అది బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి, మనుషులు ఏర్పాటు చేసుకున్నవే కానీ దేవుడు ఏర్పాటు చేసింది కాదు. హల్లెలూయా. అందుకని మనం అటువంటి వాటిని సత్యమని నమ్మి మళ్ళీ అర్థంగా అటు ఇటు తిరిగి మనం దేవుణ్ణి బాధ పెట్టకూడదు. అలా దేవుణ్ణి బాధ పెట్టామంటే మనం ఇంకా సత్యం గ్రహించడం లేదని అర్థం. అందుకని సత్యాన్ని గ్రహించాలి. చివరిగా చూడండి, ఇంకొక మాట చూద్దాం. దేవుని చిత్తాన్ని గ్రహించాలంటే మనం చూడండి, కొలస్సీ 1:10. ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు మీరు ఇంట్లో వంటలు వండుతారు, మీ ఇంట్లో వారికి ఏమి ఇష్టమో తెలుసుకొని వండితే బాగా తింటారు. మీకు వచ్చినని వండి అక్కడ పడేస్తే ఏం చేస్తారు? బాగా తినరు. ఎందుకు తినరు? కానీ మనం ఏమని ఫీల్ అవుతాం? నేను కష్టపడ్డాను, వండినాను, ఎందుకు తినరు అంటాం. అది వాళ్ళకి ఇష్టం లేదని మనం తెలుసుకొని దాన్ని జాగ్రత్త చేసుకోవాలి కదా. అటు కాదు, కొందరు ఏమంటారు? నీకు ఇష్టమో కష్టమో నేను వండే నువ్వు తినాలి చావాలంటారు. అది కాదు తెలివైన విషయం. అంటే ఏది ఇష్టమో తెలుసుకొని ఉండాలి. దేవుని ఇష్టమేదో తెలుసుకొని చేయటం గొప్పతనం. హల్లెలూయా. మనం చేస్తున్నాం ఏదో ఒకటి, అది కాదు. ఆయన ఇష్టం ఏంది, ఎవరిష్టం, దేవుడి ఇష్టం ఏంది అనేది తెలుసుకొని మనం గ్రహించుకొని అది చేస్తే అప్పుడు ఆయన సంతోషం. అంతేగాని నేను చేయటం లేదా అంటే చేస్తున్నావు. దేవుడి ఇష్టం చేస్తున్నావా, నీ ఇష్టం చేసుకుంటున్నావా, ఏం చేస్తున్నావు అనేది ఆలోచన చేయాలి. సంతోషంగా ఉండాలంటే ఆయన ఇష్టం తెలుసుకోవాలి, అది నువ్వు చేయాలి. అప్పుడు ఆయనకి సంతోషంగా ఉంటుంది. కాబట్టి అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆయన చిత్తాన్ని మనం పరిపూర్ణంగా గ్రహించుకున్న వారై ఏంది, ఆయన చిత్తాన్ని పరిపూర్ణంగా గ్రహించుకున్న వారై మనం అనుసరించి నడుచుకోవాలంట. అప్పుడు మనకు బాగుంటుంది. అలా కాకుండా మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేసుకుంటూ పోతే చేస్తావు, కానీ తండ్రి సంతోషించడు, నిన్ను ఆశీర్వదించలేడు. అందుకని తండ్రిని మనం బాగా గ్రహించుకోవాలి, ఆయన అర్థం చేసుకోవాలి. ఎవరిని? మన దేవుణ్ణి మనం బాగా గ్రహించుకొని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు గ్రహించుకొని అర్థం చేసుకుంటామో అప్పుడు మనం ఆయన్ని బాగా ప్రేమించగలుగుతాం, అనుసరించగలుగుతాం. ఆయన గురించి మనకు బాగా తెలియనప్పుడు మనం ఏందోలే అనుకొని పోతూ ఉంటాం. అది ఆయన కూడా ఒకటి, ఈయన కూడా ఒకటి అనుకుంటుంటాం. ఆ చిత్తాన్ని తెలుసుకొని చేస్తేనే అది పరిపూర్ణ చిత్తం అవుతుంది. అందుకని దేవుణ్ణి మనం ఫస్ట్ గ్రహించుకోవాలి, ఆయన అర్థం చేసుకోవాలి. ఆ గ్రహించుకొని అర్థం చేసుకుంటే ఆయనతో మనం ఈజీగా నడుచుకొని పోవచ్చు. అర్థం కాకపోతే చాలా సమస్యలు వస్తాయి, చాలా ఇబ్బందికరంగా నడుస్తాం మనం. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఆయన భూమి మీద అందరికీ కృప చూపించేవాడు. నీకు ఒకటే కాదు, అంతానికి ఆయనే దేవుడు, అందరికీ ఆయనే కృప చూపిస్తాడు. ఆయన న్యాయవంతుడు. ఎవరు? తప్పకుండా ఆయన నమ్మిన బిడ్డలందరికీ న్యాయం చేస్తాడు. తర్వాత పక్షపాతము లేనివాడు, సత్యమైన వాడు. ఎవరు? యేసు ప్రభు. ఆయన చిత్తాన్ని మనం గ్రహించి చెయ్యాలని ఆయన కోరుకుంటున్నాడు. యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, తండ్రి ఇష్టం నెరవేర్చడానికి నేను వచ్చేదని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అందుకని మనం ఈ భూమి మీద ఎందుకున్నాం? తండ్రి యొక్క చిత్తం చేయటానికే మనం ఇక్కడ ఉన్నాం. అది మనం తెలుసుకుంటే మన ఇష్టాన్ని పక్కన పెట్టి తండ్రి ఇష్టం ఏదో తెలుసుకొని ఆ ప్రకారంగా మనం నడుచుకుంటాం. ఆ ప్రకారంగా మనం నడుచుకోవడం ద్వారా నిరంతరం మనం జీవిస్తాం. భూమి మీద దేవుని చిత్తం జరిగించేవారు నిరంతరము నిలిచి ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా నడుచుకోవడానికి దేవుడు మనందరికీ కృప దయచేయును గాక. ఆ రీతిగా నడుచుకుందాం గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, దేవా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ కృపను బట్టి, నీ సహాయాన్ని బట్టి మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడుతూ ఉన్నాం. మేము వింటున్నాం కానీ గ్రహించలేకనే పోతున్నాం. ఏ లాభమో? ఇన్ని గ్రహించినప్పుడు ఏ లాభమో? ఇన్నదాన్ని గ్రహించుకునే కృపా శక్తి బలము మాకు అనుగ్రహించు నాయన.
దాన్ని అనుసరించి జీవించగలిగే జీవితం మాకు దయచేయమని, ఆ దిశగా నడిపించమని. దేవా, ఇంతవరకు ఒకవేళ మేము అలా గ్రహించలేని స్థితిలో ఉంటే క్షమించి మన్నించి, ఇక మీదటైనా సరే మేము నిన్ను గ్రహించుకొని అర్థం చేసుకొని, అయ్యా నిన్ను యథార్థంగా ఆరాధించుకొని అమడించుకొని నీ కొరకు జీవించే జీవితం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు యొక్క నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుండి ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగటానికి ప్రభు ఎంతగానో కృప చూపించుకున్నాడు. అయితే ఈ సంవత్సరం నుండి జీసస్ సేవ్ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు అందించడానికి దేవుడు మా మీద ఎంతో కనికరం చూపించున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రతి వారం మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే తప్పకుండా మీ స్పందన మాకు తెలియచేయండి. ఇలాంటి స్వచ్ఛమైన యథార్థమైనటువంటి వాక్యం కొరకు మీరు ఆశపడుతున్నట్లయితే, ఎదుగుతున్నట్లయితే మా ఆరాధనలో పాల్గొనండి. తప్పక దీవెన పొందండి. ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. అడ్రస్ గ్రేస్ ఫెయిర్ హాల్, ఏదాయపాలెం, రైల్వే స్టేషన్ రోడ్, నెల్లూరు. బ్రాంచ్ సంఘాలు గూడూరు, నెల్లూరు, నాయుడుపేట, జయంపు, ఆర్మెన్పాడు, రామరెడ్డిపాలెం, కామిటిగుంట. తప్పకుండా మా యొక్క ఆరాధనలో మీరు పాల్గొని దీవెన పొందాలని కోరుతున్నాం.